అండి. నేను మీ డాక్టర్ వినీలా, కన్సల్టెంట్ ఆబ్స్టిక్ అండ్ గైనకాలజిస్ట్, మెడివాలీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, హనుమాన్ జంక్షన్. లాస్ట్ వీడియోలో ఒక ఇంజెక్షన్ గురించి మాట్లాడుకుందామని చెప్పాను కదా, అది యాంటీడీ ఇంజెక్షన్. మదర్ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉండి బేబీ బ్లడ్ గ్రూప్ పాజిటివ్ ఉంటే మదర్లో ఉన్న యాంటీబాడీస్ ప్లాసెంటా ద్వారా బేబీకి రీచ్ అయ్యి బేబీలో ఉన్న యాంటీజెన్స్తో కంబైండ్ అయ్యి బేబీ యొక్క బ్లడ్ డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది. ఈ ఇంజెక్షన్ ఎప్పుడు ఇవ్వాలి అంటే 28 వీక్స్ అంటే 7th మంత్లో ప్రొఫైలాక్టిక్గా ఇంజెక్షన్ ఇస్తాము. ఐసీటీ నెగిటివ్ వచ్చినా కూడా. లేదు అంటే వితిన్ 72 అవర్స్ ఆఫ్ డెలివరీ అంటే డెలివరీ అయిన 3వ రోజు లోపలే ఇవ్వాలి బేబీ బ్లడ్ గ్రూప్ పాజిటివ్ వస్తే. లేకపోతే కొన్ని ఇన్సిటివ్ ఈవెంట్స్ అంటే మదర్కి ఏమన్నా అబార్షన్ అయినా, లేకపోతే మదర్లో ఏమన్నా ఉమ్మనీరు టెస్ట్కి ఏమన్నా పంపించినా, లేకపోతే కార్డోసెంటిసిస్ అంటే బేబీ యొక్క అంబ్లికల్ కార్డ్ బ్లడ్ ఏమన్నా రక్త పరీక్షలు పంపించిన, అట్లాంటి ఏదైనా చిన్న టెస్టులు చేసినప్పుడు కూడా ఈ యాంటీడీ ఇంజెక్షన్ ఇవ్వాలి. ఈ యాంటీడీ ఇంజెక్షన్ మదర్లో ఉన్న యాంటీబాడీస్ ని న్యూట్రలైజ్ చేసి బేబీకి ఏం హాని జరగకుండా చేస్తుంది. డోసేజ్ ఎంత అంటే అబార్షన్ అవుతుంది కదా, లెస్ దాన్ 12 వీక్స్ అంటే 3వ నెల లోపల అబార్షన్ అయితే 50 మైక్రోగ్రామ్స్ ఇవ్వాలి. మోర్ దాన్ 12 వీక్స్ 3వ నెల తర్వాత అయితే 300 మైక్రోగ్రామ్స్ ఇంజెక్షన్ ఇవ్వాలి. మామూలుగా అయితే 300 మైక్రోగ్రామ్స్ ఇంజెక్షన్ ఐఎం ఇంట్రామస్కులర్ గా ఇవ్వాలి. యాంటీడీ ఇంజెక్షన్ మదర్ బ్లడ్ గ్రూప్ నెగిటివ్ ఉండి బేబీ బ్లడ్ గ్రూప్ పాజిటివ్ ఉంటే తప్పనిసరిగా ఇంజెక్షన్ తీసుకోండి.